ముందు ఒక చక్కని కథ చెప్తున్నామండి. ఓహో, ఈనాడు మేము చెప్పబోయేటటువంటి కథ బొగ్గలు వేసుకొని కొప్పున పూలెట్టుకొని బీదంటా మేము వెళ్తుంటే అలాంటి కెవుకే వేసేవాడు చౌకే కథ ఇప్పుడు కొట్టేదంటే మరి ఇంతకీ చెప్పబోయే కథ ఏంటండి? ఈనాడు మనం చెప్పబోయేటటువంటి కథ ఓహో, మన్య ప్రాంతాల్లో ఆకుల్లో బండల్లో బండలుగా బ్రతికినటువంటి ఓహో, ఒక సామాన్య ప్రజలందరికీ నిరుపేదలందరికీ కూడా ఓహో, ఒక మంచి స్థితి కలగాలని వారి జీవితాలు బాగుపడాలని పోరాటం చేసినటువంటి ఓహో హిందూ నాయకుడు మన హిందూ వ్యక్తి అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారు జరిపిన పోరాట గాథను ఈనాడు మనం చెప్పబోతున్నాం. మేము మాత్రం అక్కడ ఉండిపోయాం. అప్పనపల్లిలోనే. ఎందుకున్నావు? ఏర్పాట్లు బాగున్నాయి. అంటే వరుసగా వారం రోజులు వేసాం. మాకు అబ్బా వారం రోజులు వేసాం. బూర్లు పులిహోరలు అన్ని పెడుతున్నారని రోజు గుళ్ళోకి వెళ్తాం. బాలబాలాజీకి దండం పెట్టుకోవటం. సత్రాలు పిల్లలు ఎక్కువ. ఎందుచేత? వాళ్ళకి సెలవులు ఎక్కువ. ఒరే సెలవులు ఎక్కువ అయితే ఆదివారం హాలిడే, శనివారం సాటర్డే, శుక్రవారం గుడ్ ఫ్రైడే, అదిగో వచ్చే సంక్రాంతి, సంవత్సరాది, తర్వాత శివరాత్రి, అత్రమే తీర్థం, అన్ని సెలవులే. శుక్లాంబరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వవిఘ్నోపశాంతే పద్మార్గ బహిర్నిశం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ లక్ష్మీ శ్రీ గురవే నమః. కల్పధరం వందే వేదశకోపజీవితం శాస్త్రపుష్ప సమాయుక్తం విద్వద్రమరసోపితో తగడా అజంతగ ధరిగిడ జయ 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 గణపతి దేవ జయ 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 ఓం శ్రీ వెంకటేశ జయ 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 గణదేవ జయ 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 ఓం శ్రీ వెంకటేశ వెలసిన దేవా మది వెలసిన దేవా దారి చూపు మాధయ గల దేవా దారి చూపు మాధయ గల దేవా భయము చూడు మాధయ గల దేవా జయ 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 గణపతి దేవ జయ 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 శ్రీ వెంకటేశ. నాయనా సభ అనగా ఎవరు ఏటుకట్టు పక్కన మైసెట్టు. ఎవడండి వీడు? మరి సభ అంటే అదర ఏటుకట్టు, ఇక్కడ మైసెట్టునట. మరి ఏంటంటే సభ అంటే? సభ అంటే కల్పవృక్షముతో సమానమైనది అన్నారు. కల్పవృక్షం అంటే ఏమిటో తెలుసట్రా? బొబ్బుల చెట్టు.
అలా తయారైందని ఈనాడు లోకం. మరి కల్పవృక్షము అంటే కొబ్బరి చెట్టు కాదు. అదేనండి బాబు, కొబ్బరి చెట్టే కాదు. ఈ రోజుల్లో కొడుకులు తల్లిదండ్రులు కూడెట్టపోయిన కొబ్బరి చెట్లు ఎడతామే కూడు, అందుకే దాన్ని కల్పవృక్షం అన్నారు. దృష్టిలో అది కల్పవృక్షం అయింది. రూపాయలు అమ్ముతున్నారు కదా. కల్పవృక్షము అంటే కోర్కెలు తీర్చేటటువంటి చెట్టుని కల్పవృక్షము అన్నారండి. ఓహోహోహో, ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? స్వర్గలోకంలో ఉంది. అంటే ఇక్కడ బతుకున్నవాడికి ఎవరికి అందుబాటులో లేదన్నమాట. ఒరే ఈ కల్పవృక్షాన్ని చేరాలంటే మన ముగ్గురు ఏం చేయాలి? ఏమాత్రం ఏంటంటే అబ్బా కొనుక్కుని పుచ్చుకోవాలి. ఒరే, చచ్చిపోయినోడు కల్లా స్వర్గానికి వెళ్ళడం, స్వర్గానికి వెళ్ళినోడు కల్లా ఈ అవకాశం దక్కదు. ఓహో, మరి ఎవరికి దక్కుతుందండి అవకాశం? ఎవరైతే ధర్మ కార్యక్రమాలు చేస్తారో, ఎవరైతే ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతారో, ఎవరైతే భగవంతునికి హితమైనటువంటి పనులు చేస్తారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో అటువంటి వారికి మరణానంతరం దొరికేది స్వర్గలోక ప్రాప్తి. ఓహోహోహో, బాగా చెప్పారండి. అది దొరికినటువంటి వాళ్ళకి అక్కడికి వెళ్ళొచ్చు. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటే ఆ కోరిక తీరుస్తుందని కల్పవృక్షం లాంటిది అన్నారు సభ. అటువంటి సభలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాజోలులో పెట్టినటువంటి ఆంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం తరపున అందులో సభ్యులమైనటువంటి మేము ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకమైన కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. అయితే తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాలు మీ ముందు ఒక చక్కని కథ చెప్తున్నామండి. ఈనాడు మేము చెప్పబోయేటటువంటి కథ బొగ్గలు వేసుకొని కొప్పున పూలెట్టుకొని వీధంతా మేము వెళ్తుంటే కేక, మా వీధంతా వీడికన్నా బుద్ధి ఉందండి. ఏమిట్రా అంటే చెప్పబోయే కథ అంటావు కదా నువ్వు. కథ ఏంటి అని నేను అడిగితే మరి ఇలాంటి కథ అని చెప్తారేంటి? అలాంటి కివుకే వేసేవాడు చౌకే కథ ఇప్పుడు కొట్టానంటే. మరి ఇంతకీ చెప్పబోయే కథ ఏంటండి? ఈనాడు మనం చెప్పబోయేటటువంటి కథ మన్య ప్రాంతాల్లో ఆకుల్లో బండలుగా బ్రతికినటువంటి ఒక సామాన్య ప్రజలందరికీ, నిరుపేదలందరికీ కూడా ఒక మంచి స్థితి కలగాలని, వారి జీవితాలు బాగుపడాలని పోరాటం చేసినటువంటి హిందూ నాయకుడు, మన హిందువుకి అయినటువంటి అల్లూరు సీతారామరాజు గారు జరిపిన పోరాట గాథను ఈనాడు మనం చెప్పబోతున్నాం. అయితే ఇంతసేపునండి భారతదేశం గొప్ప, భారతదేశంలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వీరనారీమణులు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని చెప్పారండి. ఇంతవరకు నుంచి మనం ఇప్పుడు దాకా కూడా విన్నాం. కానీ అసలు నాయకుడిని మర్చిపోయారు. అది కాదండి, అసలు నాయకుడి సంగతి అలా ఉండండి. అమ్మా దయించి కొద్దిసేపు వినండి. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు అయిందటండి. ఆ సందర్భంలో ఇక్కడ పెడుతున్నామన్నారు. అది బాగానే ఉంది. కానీ ఇంత గొప్ప అన్ని చోట్ల గురించి, అన్ని చోట్ల ప్రశస్తి గురించి చెప్పారు. కానీ మనదేమిటండి కోనసీమ. సంస్కృతంలో కో అంటే ఎక్కడ, నా అంటే లేదు, సీమ అంటే ప్రాంతం. ఎక్కడా లేదటండి ఇటువంటి ప్రాంతం. అంత గొప్ప ప్రాంతం మన కోనసీమ. అయ్యా అంతేకాదు, ఎక్కడో దేవలేఖంలో దేవతలు ఉన్నారు, అక్కడికి వెళ్ళిన వాడు గొప్పవాడు, ఇక్కడికి వెళ్ళిన వాడు గొప్పవాడు అని చెప్పుకుంటాం మనం. అవును, కానీ ఈ భూమి నుంచి, ఇక్కడ నుంచి శ్రీరాములు వారు సీతాదేవితో సహా నడిచి వెళ్ళినటువంటి భూమి మనదండి. చుట్టూ తిరిగి వచ్చినటువంటి నడిచిన భూమి మన సఖినేటి పల్లి అని చెప్పినటువంటిది మన సఖినేటి పల్లి. కానీ వ్యాస మహర్షి కేసనకురుని కాశీ నకురు అన్నాడు. అంటే ఇది కాశీ కాకూడదు అన్నాడు. ఎందుకంటే ఆ కాశీ ఎక్కడ కనిపించకుండా పోతుంది, ఇక్కడ కాశీ అయితే. అటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం మన కేసనకుర్రు అండి. కేసనకుర్రు. అలాగే ఇక అంతర్వేద గురించి వేరే చెప్పాలటండి. వశిష్ఠుడు, వ్యాసుడు ఇటువంటి మహనీయులందరూ కూడా ఈ తీరానికి వచ్చి తపస్సు చేసినటువంటి ప్రాంతం అండి మన ప్రాంతం. అవునండి, మన కోనసీమ ఎంత గొప్పదో ఒక్కసారి చూడండి. పాఠాలను చెప్పడం కాదండి,
మన నాయకులు, మన గొప్పవాళ్ళు, మన ఋషులు, మన వాళ్ళందరూ చేసినటువంటి గొప్ప వాటి గురించి పాఠాల్లో వచ్చి ఇలా పిల్లలకి చెప్పడానికి ప్రయత్నం చేయండి పెద్దలందరూ. ఇలాంటివి కాదండి, ఏదో వాళ్ళ కథలు వీళ్ళ కథలు చెప్పి పోషించుకుంటాం కాదు, అటువంటి పాఠాలు కాదు. ఇటువంటి పాఠాలు చెప్తే మనం ఎంత గొప్ప గడ్డమై పుట్టామో, అటువంటి గడ్డలో పుట్టి మనం ఎలా బ్రతుకుతున్నాం అని ప్రతి పిల్లవాడు ప్రశ్నించుకునేటటువంటి అవకాశం కలుగుతుంది. అందుచేత ప్రతి ఒక్కరు సనాతన ధర్మం ఎంత గొప్ప ధర్మం అండి. మనం ధర్మం అండి. పొద్దుటే లేవగానే ఏం చేస్తామండి? టీ తాగుతామండి. వీడికి తప్పించేమి రాదు. పొద్దుటే లేవగానే ఏం చేస్తామండి? అరచేయి చూసుకుంటాం. కరాగ్రే వస్తే లక్ష్మి, కర్మధ్యే సరస్వతి, కర్మములేదు గోవింద, ప్రభాతే కరదర్శనం అంటాం. ముందు చేతులు చూసుకుని దైవాలను స్మరించుకుంటాం. తదనంతరం ఆ మంచం నుంచి శయ్య మించి కింద కాలు పెట్టేటప్పుడు విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వామి అంటాం. ఎంత గొప్ప సాంప్రదాయం అండి. భూదేవుని మీద కాలు పెట్టేటట్టుగా ఆ శ్లోకం అనుకోవాలి. ఇటువంటి సాంప్రదాయాలన్నీ కనుమరుగైపోతున్నాయని ఈనాడు హిందూ సమ్మేళనం వారి యొక్క ఆవేదన, బాధ, కష్టం, వారు పడుతున్నటువంటి శ్రమ, అటువంటి పూర్వస్థితికి మనం అందరం వెళ్ళాలి. దైవాన్ని స్మరించాలి. ప్రతి పిల్లలకు నేర్పాలి, వారిని ఆ బాటలో నడిపించాలి. భాగవతం చదివించాలి. భాగవతం చదివితే ఏమవుతుందిరా అన్నాడు ఎవడో ఒక ఆయన. 10 సార్లు అని చూడు భాగవతం 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 అది చదివితే. అందుచేత ప్రతిదీ కూడా మన భారతదేశంలో చాలా గొప్ప విశిష్టత ఉందండి. ఎందుకంటే పరదేశీయుల మీద మొగ్గు చూపుతున్నారు అనుకునేటటువంటిది కొంతమంది ఉంటే ఉండొచ్చు. ఎక్కువ మంది అభిమానించేది మాత్రం మన భారతదేశాన్ని. ఎందుకంటే మీరు వాళ్ళు చెప్తే వినాలి మీరు, కానీ మేము వాళ్ళు చెప్తే విన్నది కాదు. మేము స్వయంగా ఫ్రాన్స్, హాలండ్, స్పెయిన్, మార్చెస్, దుబాయ్ ఈ దేశాలన్నీ తిరిగి కథలు చెప్పి అక్కడ విశేషం తెలుసుకుని వాళ్ళతో పాల్గొన్నాం. 140 దేశాల వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళ కళల్లో మేము పాల్గొని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి జానపద కళాకారుల్లో 25వ వాడిగా నన్ను ఎన్నిక చేశారు. ఫ్రాన్స్ లో దిస్ కమీడియన్ అనేటటువంటి ఒక సంస్థకి 50 ఎకరాల గ్రౌండ్ లో 20 రోజులు కథాగానం బుర్రకథ చేస్తే నేను భారతదేశ సెంటర్ అని పేరు పెట్టారండి. అవునండి. కానీ ఇక్కడ ఏ భారతీయుడు నాకు ఒక దండగిలే. ఎందుకంటే మనం అంత గొప్పగా గౌరవిస్తాం. అక్కడ నా ఒక్కొక్క స్టిల్ 1600 రూపాయలకు బుర్రకథ ఫోటో పాడుకుని ఎత్తుకుపోయారండి ప్రేక్షకులు. అవునండి, ఇంగ్లీష్ వాళ్ళు. అంత చరిత్ర కలిగింది మన బుర్రకథ. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ కి మాత్రమే చెందినటువంటి కళ. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ మన కృష్ణా జిల్లాకి చెందినటువంటి, పద్యపట్టణం మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఈ కళలు ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కళలు ఇవి మనవండి. ఇవి మన సొంతం, మన ఆంధ్రులే. అదే పెట్టడం లేదు ఈనాడు. ఎక్కడే జరిగిన కార్యక్రమం జరిగినా డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ఆ పిల్లలకి శాస్త్రీయమైన భరతనాట్యం నేర్పే తల్లులందరికీ జోహార్లు అర్పిస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. కానీ ఏమీ తెలియని బాల్యంలో అవయవాల పొంగుల గురించి తిప్పేటటువంటి సినిమా యాక్టర్లు తిప్పే తిప్పుళ్ళు అలవాటు చేయకండి. పిల్లలకి పాడు చేయద్దు. పిల్లలకి మంచి నేర్పండి, వ్యాయామం వస్తుంది. కానీ కళలు నేర్చుకుంటం వల్ల వచ్చేది ఏమిటి అంటే క్రమశిక్షణ వస్తుంది, భాష మాట్లాడటం వస్తుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చూసి సెలెక్ట్ చేసేటటువంటి అయ్యే. మీరు ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఎలాగైనా మీ ఇష్టం కాలు మీ కాల్సిన కూర్చోనంటే ఇంటర్వ్యూ నుంచి బయట పోమంటారు, ఇంకా అడగకున్నాను. అవునవును. అదే మీరు వెళ్ళి క్రమశిక్షణగా ఎలా ఉండాలో, కళాకారుడు అయ్యి ఉంటావు కనుక వెళ్ళిన వాడి దగ్గర ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి అనే విషయంలో ఈ కళల వల్ల తెలుస్తాయి. అంతేగాని పని పాట లేనటువంటి వాడు, ఖాళీగా ఉన్నటువంటి వాడికి కళలు నేర్చుకోమని కాదండి. అవునండి, ఇది ఏమిటండి చాలా గొప్పది. అటువంటి కళను యక్షగానానికి సంబంధించింది బుర్రకథ. దేవతలకు
ఉపయోగించినటువంటిది. ఓహో అటువంటి ఈ కళల్ని ఓహో పాడైపోతున్నాయి కదంటే పొరలేనుడు హరికథలు ఏదో ఒక కథలో అని ఇలా చెప్పుకునే పరిస్థితి. హరికథలో ఎప్పుడైనా అశ్లీలత ఉంటుందటండి, ఒక దైవనామం తప్పించి. ఓహో అటువంటి హరికథలు కూడా చిన్న చూపు చూస్తున్నారు. అయ్యా. ఇంకా మైక్ సెట్లు వేసేవారు మైకుల్ని అడిగితే ఆ మైకులు వేస్తున్నారు. స్టార్టింగ్ లో ఈ మధ్య మానేసేట్లు అంటే రికార్డు పాత అయిపోయిందని తీసేశారు. ఆ మైక్ మొట్టమొదటి మైక్ ఎట్టగానే వేసేవాడు, ఆలయమేలా అర్చనలేలా ఆరాధనలే, ఇదేటండి దేవుడు ఆరాధనలు ఇలాంటి రికార్డులన్నీ వేసేవాడు. గణపతి ప్రార్థనలు అవి ముందు ఉండేవి కాదు. కనుక అటువంటి సంస్కృతులను అన్నింటినీ విడనాడాలి. ఓహో మన సనాతన ధర్మాన్ని మనం పోషించుకోవాలి అనే ఆవేశంతో, అనేటటువంటి బాధతో ఈనాడు ఎందరో మహానుభావులు. ఓహో ఏమండి అయ్యా ఇందాక స్వామీజీ వచ్చారు. ఓహో వారు మోములోకి ఎవరైనా ఒక్క నిమిషం అలా చూడగల దమ్ము మనకి ఎవరికైనా కళ్ళకు ఉందండి? ఓహో మన కళ్ళు ఎవరైనా వాళ్ళ కళ్ళల్లోకి చూడగలవా? స్వామీజీల కళ్ళల్లోకి ఓహో అద్భుతమైన తేజస్సు, మామూలు తేజస్సు కాదండి ఆ స్వాములు వాళ్ళు. అవునండి. మీరు గమనించలేదు, వచ్చారు స్వాములు అంతే చూస్తారు, అయిపోయిందో నమస్కారం పెట్టేశారు. ఆ కళ్ళల్లోకి చూడండి ఒక్కసారి, ఆ తేజస్సును మీరు తట్టుకోలేరు, చూడలేరు అంతసేపు కూడా. అటువంటి అమోఘమైన శక్తి కలిగి ఉంటారు వాడు. దేదీప్యమానంగా వెలిగిపోతుంది ఆయన మోము. అటువంటి స్వామీజీలు అందరూ ఇక్కడికి వచ్చారంటే వారి పాదతులతో ఇదంతా పునీతం చేసి మనకు ఆధ్యాత్మిక విషయాల గురించి చెప్పగా చెప్పారంటే ఎంత గొప్ప అదృష్టవంతులు అండి. అది కాదండి, అసలు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి వారికి చేతులకి దండం పెట్టాలండి మనం అందరం. ఇలాగా ప్రతి 6 గ్రామాల వాళ్ళు చేస్తున్నారు. ఇది 6 గ్రామాలు కాదు, ప్రతి 3 గ్రామాలకి కూడా చెప్పేటటువంటి చైతన్యం ప్రజల్లో రావాలి. తప్పకుండా మారుతుందండి. అవునండి. అప్పుడు సనాతన ధర్మం గురించి ప్రతి ఒక్కరూ పాల్గొంటాం. అవును. ఏదో ఇక్కడ బాలబాలాజీ స్వామిది, అప్పరపల్లి స్వామీజీ వారి కథ ఆఫీసర్ గారు నా చేత కూర్చోబెట్టి 3 రోజులు గదిలో కూర్చోబెట్టి తాళం వేసేసి కథ రాయించాడు నా చేత. రాసిచ్చాను. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండుంటారు మిత్రులు, ఇక్కడే ఉంటారు. అది 5 లక్షల రూపాయల కథలు చెప్పామండి మేము ఈ చుట్టుపక్కల అన్ని చోట్ల. అంత అద్భుతంగా అయ్యింది అది ఆ కథ, బాలబాలాజీ కథ. అందుచేత ప్రజల్లో చైతన్యం ఉంది. ఆ తీసుకొచ్చే కళాకారులు లేదా అందుచేత ఇవన్నీ అడిగట్టిపోతున్నాయి. అవునండి. అందుచేత అయ్యా ఎలా చెప్పుకుంటే చాలా విషయాలు చెప్పచ్చు. మీ ముందు కొద్దిసేపు కథను చెప్పే అదృష్టం కల్పించిన అందరికీ, మీ అందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి స్వామివారి పాదపద్మాలకి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఇంకా కథా కార్యక్రమంలోకి వెళ్తున్నాం. సీతారామరాజు గారండి ఎక్కడ పుట్టారు? ఎక్కడ పుట్టారా? భీమవరం పక్కన. భీమవరం పక్కన ఎవడైనా చెప్తాడు. భీమవరం పక్కన మోగల్లో పుట్టారు. అది మన వాడు చెప్తాడు, విను. గుర్తులేదు కూడా. ఆంధ్రదేశమున కోస్తారు దున్నబూరకటున్నాధా రామ రామ జయ రామ రామ రామ. ఊరు పేరు మోగల్లని పెద్దలు పేరు పెట్టినారే రామ రామ జయ రామ 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 రామ. కలమానిక వెంకట రామరాజు గారే రామ రామ జయ రామ 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 రామ. ఆయన పత్రి జిల్లాలో నారాయణమ్మ పేరు రామ రామ జయ రామ 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 రామ. పరిగెత్త జంభరీరా. మన పశ్చిమ గోదావరి జిల్లా అయ్యా ఒకప్పుడు మోగల్లు అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేది. భీమవరం తాలూకా మోగల్లు అనే గ్రామంలో అల్లూరి వెంకట్రామరాజు గారు సూర్యనారాయణమ్మ అనే 2 భార్యాభర్తలు ఉన్నారండి. క్షత్రియ కులానికి చెందినటువంటి వారు, ఉత్తమ క్షత్రియ కులమునకు చెందిన వారిద్దరూ కలిసిమెలిసి ఆనందంగా చక్కగా కాపురం చేస్తున్నారండి. భార్యాభర్తలు అంటే అంత చక్కగా చేయాలండి కాపురం. భార్యాభర్తలు అంటే అలా ఉండాలండి. సేమ్ ఆవిడ మన నేను అలాగే మరి. అమ్మా మీరు నిద్ర అవుతున్నారో లేకపోతే ఇంకా భోజనాలు చేయలేదు, కానీ ఎంత మాట్లాడాడు చూడండి. భార్య భర్తలు అంటే ఈడు భార్య వీళ్ళగా ఉండాలట. సేమ్
వారి ఫ్యామిలీ మా ఫ్యామిలీ లక్షణాలన్నీ అలా ఉంటాయి. మీ సంసారం అంత కరెక్ట్ గా ఉంటాయి. పద్ధతిలో పడిగట్లు ఆచారాలు వ్యవహారాలు అన్ని కూడా సనాతన సాంప్రదాయాలు పద్ధతులు అన్ని వీళ్ళ ఆవిడ చాలా బాగా పోషిస్తుందండి. ఎందుకు ఇన్ని యదవ కోబర్లు ఎందుకు? నేను ఈ బుర్రకథకు వచ్చానా? మళ్ళీ నేను ఇంటికి వెళ్ళి వరకు మా ఆవిడ పచ్చి మంచి నీళ్ళు కూడా తాగదు. అయ్యో బాబాయ్ ఆవిడ చూసారా ఎంత పతివ్రతామ తల్లి చూడండి. నమస్కారాలు. మరి వీడు ఎక్కడైనా ప్రోగ్రాంకి వెళ్తే అండి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు వరకు మళ్ళీ వీడి ఇంటికి తిరిగి వెళ్లేదాకా ఆవిడ పచ్చి మంచినీళ్ళు పుట్ట రేపు భోజనం చేస్తుందా? అసలు అంటుకోదు బాబాయ్. వీడు ఎక్కడికైనా వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఆవిడ భోజనమే చేయదు. మరి ఎప్పుడు చేస్తుంది? నేను ఇంటికి వెళ్ళాలి, దానికి వండి పెట్టాలి, అప్పుడు తగ్గదన్నమాట. ఏమి సహకారం, ఏమి భార్య భర్తలండి. మరి ఆవిడందా ఇద్దరు ఎదురు బదులు కూర్చుంటాం. అవును. అబ్బా నాకు కంచం నిండా వడ్డింతది. అదండి భార్యలు ఎంత ప్రేమ చూడండి. కన్న తల్లి ప్రేమ అంటారు. భార్య ఆ పాత్ర వహించేటప్పుడు అండి అక్కడ భోజనం పెట్టేటప్పుడు కన్న తల్లిలో పెడుతున్నట్టు మాత అన్నారు. దగ్గర కూర్చునండి మరి వీడికి ఆ కంచం నిండా అంటే ఆ గిన్నె నిండా అన్ని రకాల వండినటువంటి అన్ని పెట్టి కాస్త నెయ్యి చుక్క వేడి వేడిగా తగిలించి దగ్గరుండి వడ్డిస్తూ ఆనందపడుతుందట ఆవిడ. నేను భోజనం చేస్తా ఉంటానా, తింటా ఉంటానా, ఎదురుకుండా కూర్చున్నది ఏం చేస్తుంది అనుకుంటున్నా? ఏం చేస్తుంది? నేను తిన్నాను చేపు ఏడుస్తాను ఉంటుంది. కొంచకుండా తినేస్తాను. అదండి అంత బుద్ధిమంతుడు. వండిందంతా ఈడే తినేస్తే వెనకాల పిల్ల ఉందని ఆలోచించాలి కదండి. చూడండి వీడు అడుక్కునే వాళ్ళు ఈ సంక్రాంతి రోజుల్లో సంక్రాంతి పండుగల్లో అందరి ఇంటికి వెళ్తారు, భిక్షం అడుక్కుంటారు. హరిదాస్ గారు ప్రతిరోజు మా వీధంటే రామనామ సంకీర్తన చేసుకుంటూ ఊరంతా తిరుగుతాడు. తిరుగుతూ ఉంటారు కానీ మా ఇంటికి రావడం. మీ ఇంటికి ఎందుకు మా ఇంటికి రావడం అది బాబోయ్ ఆడు ముందు అడుక్కున్నది ఏమైనా ఉంటే అడిగి వచ్చేసి ఉంటుందని భయం. ఓహో ఏమి ధర్మాన్ని కాపాడుతుందిరా భార్య నీ భార్య. ఎవరో రారా మా ఇంటికి అడుక్కున్నాడు అసలు రారా. అలాంటి పతివ్రతా శిరోమణి ఆవిడ. కొంచెం బుద్ధి చెప్పలేకపోయా నీ భార్యకి. ఎవరా నేనా చెప్పాడు? నేను బుద్ధి చెప్పాను అనుకో. మా ఆవిడంటే ఎవరు అనుకున్నా? ఈ ఆవిడ ఎవరు అనుకున్నా? మేనమామ కూతురు. అబ్బా నీ మరదలో. అబ్బా ఓసారి ఇలాగే అన్నాను, ఏమే నువ్వు పొత్తిగా నన్ను చీపుగా చూస్తున్నావు, నా కోసం మన ఇంటికి పెద్ద పెద్ద వాళ్ళు అంత వస్తారు, అందులోకి అందరికి ఉపయోగమయ్యే మనిషిని నేను, జ్యోతిష్య వాస్తు సిద్ధాంతం నేను, 10 మంది వస్తారు, అప్పుడైనా నువ్వు కొంచెం గౌరవంగా నన్ను మన్నించవే, కొంచెం ఏమండి అని పిలిచి గౌరవించవే అని చెప్పాడు. ఏమండి అని పిలవే అని చెప్పుకున్నాను. ఏమండి అని పిలవే అని చెప్పాడు. అది మా ఆవిడ ఏమని తెలుసా? ఇలా రారా మాట చెప్పిన తర్వాత కూడా ఉంది. ఇప్పుడు మన పరిగెత్తి కనిపోయి ఏమండి అన్నాను. యావండి అనకపోతే పక్కన ఉన్న సేవండి తపాలిచ్చి కొట్టాడు. అయ్యి బాబోయ్ చాలా గొప్పగా మీ బంధం. అడ్జస్ట్మెంట్ అయిపోవాలి ఎక్కడికక్కడే. అది అలాంటి పతివ్రతా శిరోమణి అలాంటి వాళ్ళు కాదు, అలాంటి ఆవిడ కాదు, ఈవిడ కాదు. చాలా ఉత్తమమైనటువంటి ఇల్లాలు. ఎందుకంటే భర్త హృదయం భార్య, భార్య హృదయం భర్త తెలుసుకుని ఎప్పుడైతే మసులుకున్నారో ఆ కాపురమే స్వర్గం అండి. కాపురమే స్వర్గం. ఈ రెండిట్లో ఏది తేడా వచ్చినా అదే నరకం, వేరే చోట ఉండదు నరకం. అందుచేత అలా కాకుండా ఒకరి హృదయాలు ఒకరిని అర్థం చేసుకుని చక్కగా కాపురం చేసేటటువంటి వారు సూర్యనారాయణమ్మ వెంకటరామరాజు. అయితే వారి దాంపత్య జీవితాల ఫలితంగా ఒకనాడు ఆ సూర్యనారాయణమ్మ గారికి ఏం జరిగిందయ్యా అంటే కొంపతి సెంటర్ లో యాక్సిడెంట్ జరిగిందా? అలా జరగలేదురా, చెప్తున్నారు విను. బతికించు. అయ్యా కోరినట్లుగా నారాయణమ్మకు కొడుకు పుట్టినాడే అయ్యా తల్లి తండ్రి కూడా కోటి బంధువులను తల్లిలో పండుగ
దేవనందనా. కరికిట్టయ్యం సరిగా అలాగా చిలక గోరింకలాగా చక్కగా కాపురం చేసే వారికి ఒక శుభముహూర్తాన ఒక చక్కని కుమారుడు పుట్టాడండి. ఏంటి చక్కటి కుమారుడు పుట్టాడు ఆ, పుడితే అలాంటి కొడుకు పుట్టాలరా అది కొడుకు ఎలాగైనా అలాంటి కొడుకు పుట్టాలి ఏంటంటే నాకు పుట్టాడు యాదవ కొడుకు ఏయ్, యాదవ కొడుకేనే అనకూడదురా ఒరేయ్, ఎంతైనా నీ కొడుకు. నా కొడుకే కానీ యాదవ కొడుకు ఎంత చేద్దంటావు? ఎంత చేత అంటే ఒరే నీ పూర్తిగా చెప్తే కానీ అర్థం అవదు ఏయ్, నాకు చాలా కాలం వరకు చిన్నప్పుడు పిల్లలు పుట్టలేదు ఏంటది అయ్యి బాబు ఏంటది ఎవడండి వీడు? ఎవరో చూస్తే నవ్వుతారు సఫలం చిన్నప్పుడు పిల్లలు పుట్టడం మరే. చిన్నప్పుడు అంటే పొత్తుగా ఎంత కుర్రోడప్పుడు కాదు ఆహా. నాకు పెళ్ళైన కొత్తలో ఆ. పుట్టవలసిన టైంలో ఆహా. ఓజి బాబోయ్ ఆ? ఏం ఎన్ని- బాబోయ్? ఎన్ని తిప్పలు పడ్డా ఎన్ని పాటలు పడ్డా ఎన్ని మనకు మాత్రం పని అవ్వట్లేదు మరి ఏం జరిగింది? ఓయ్, ఆ. ఓ రోజులు సీరియస్ గా మా ఆవిడ దగ్గరకు వచ్చి అడిగా? ఆవండి ఆవండి ఆహా. మన ఇద్దరికే పెళ్ళి అయి చాలా కాలం అవుతుంది ఓహో ఓయ్, ఆ. చాలా కాలం అయిపోతుంది అది ఏయ్, పెళ్ళైన కొత్త పెళ్ళైన మొట్ట సంవత్సరం పుట్టలేదు ఓహో రెండో సంవత్సరం పుట్టలేదు ఓహో మూడో సంవత్సరం పుట్టలేదు ఓహో అయ్యి బాబు ఏంటి కేకలా ఒకడుతున్నాను రా, నాకు పుట్టకపోతే ఈడి కేకలేసేస్తున్నాడేంటి ఒకడుతున్నాను రా. కట్టడం కాదు కేకలేసేస్తున్నావు ఎవడైనా ఓదారుస్తాడు ఒరే, ఓ. కంగారు పడకరా ఫ్రెండ్ ఇవాళ కాకపోతే రేపు పుడతారు రేపు కాకపోతే మళ్ళీ సంవత్సరం పుడతారు 5 సంవత్సరం పుడతారు కంగారు పడకరా ఏదో నాకు ఓదార్చి ధైర్యం చెప్తారు కష్టాలు ఉన్నాడు ఇంకా ఓదార్చాలంటే అవును ఓ అంతేగాని ఏదో నేను కేకలెట్టేస్తున్నా సంతోషంగా అదే సోదరా సరే వాడికి ఏం తెలదు కానీ అబ్బాయి పొత్తుగా సన్నాసాడు సరే నాకు చెప్పేయండి ఆ, ఏంటి మాకు పెళ్ళైన కొత్తలో పిల్లలు పుట్టలేదు అయ్యయ్యయ్యయ్యయ్యో. రెండో సంవత్సరం పుట్టలేదు రామ రామ మూడో సంవత్సరం పుట్టలేదు అరే రే 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 రే. ఓయ్ బాబు అంతగా బొత్తిగా నేల మీద పడి దొల్లేసి ఏడిసి ఎక్కలేదు అదేంట్రా బాబు నాకు పిల్లలు లేకపోతే నువ్వు ఏడుతావు ఎందుకు చక్కగా పడిపోతున్నావు నువ్వు సానుభూతి చూపిస్తున్నానయ్యా నా బాధలో నేను పడతాను నువ్వు ఏడక్కలేదు బాబు సరే ఏం జరిగిందిరా? ఇంతకే ఓ రోజున మా ఆవిడ సీరియస్ గా నా దగ్గరకు వచ్చి ఆహా. ఏమండి ఏమండి ఏమండి, ఏమండి? ఎందుకంటే పెళ్లి వెనకాలైన వాళ్ళకి ముందైన వాళ్ళకి కూడా ఓహో పుసుకు 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 పుట్టేస్తున్నారు అబ్బబ్బబ్బబ్బా. ఆ, మనకి ఎక్కడ పని అవ్వట్లేదు అవట్లేదు మన ఇంటి పక్కన మాస్టర్ చూడండి చూడండి ఓయ్, ఆ. మనకంటే 2 years బ్యాక్ మ్యారేజ్ అయ్యింది అది ఆయనకు ఓ గుత్తు గుత్తుల కింద గుత్తు గుత్తుల కింద అబ్బబ్బబ్బబ్బా. ఒరేయ్ ఆ, ఎవరో పుట్టపోయినా మాత్రం మాస్టర్కి ముందు పుట్టేస్తారా పిల్లలు ఏ, ఎందుకంటే ఇదేంటి? ఒరేయ్ ఆ, ఆగరా, నేను చెప్పనెవరా? ఆ, మాస్టర్లకి పిల్లలు ఎక్కువ అటండి, పిల్లలు ఎక్కువ కొడతారట. ఆ. వీడు చెప్తున్నాడు చూడండి. మాస్టర్లో పిల్లలు ఎక్కువ ఎందుచేత? వాళ్ళకి సెలవులు ఎక్కువ ఒరే సెలవులు ఎక్కువ అయితే ఆదివారం హాలిడే ఆ, శనివారం సాటర్డే ఆ. శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆ. అదిగో వచ్చే సంక్రాంతి ఆ తర్వాత సంవత్సరాది ఆ తర్వాత శివరాత్రి ఆ. ఆ తర్వాత తీర్థం ఆ. అన్ని సెలవులే ఖాళీ మీద జాలి అంటే సెలవులకి పిల్లలు ఎక్కువ వస్తారు కదండి వాళ్ళ ఇంటికి, ప్రైవేట్లకి. మరి అలా ఆ వచ్చే పట్టుకోదు, మనం పిల్లల్ని పట్టుకోదా? చూసి సంతానం ఎక్కువ అనుకుంటుంది ఆవిడ, పాపం అమాయకురాలు. అది కాదు పిల్లల మీద ఏవో అలా ఉంది ఆవిడకి. రాజుగారు పుట్టారు మనకు పుట్టలేదు అని నువ్వేమి భయపడద్దు. నువ్వేం బాధపడకే ఆ, అది కాదండి ఆ, మా అమ్మగారు ఊర్లో కాబట్టి అన్నవరం వెళ్ళింది ఓహో అన్నవరం వెళ్ళి రాగానే సరిగ్గా గన్నవరం ఆనకట్టు మీద వచ్చేటప్పటికి ఆనమగా కొట్టు కుట్టేసాడు కొడుకు పుట్టాడు. ఆ, అన్నవరం నుంచి గన్నవరం వచ్చేటప్పటికి పిల్లడు పుట్టేశాడు. అమ్మగారు ఊర్లో కాబట్టి పెద్ద తిరుపతి వెళ్ళింది ఆ. పెద్ద తిరుపతి వెళ్ళి వచ్చేటప్పటికి పెద్ద కుమ్మడికాయ కూడా కుట్టేసాడు ఓహో. మన చేత అన్నవరం వెళ్ళాం గన్నవరం వెళ్ళాం కాబట్టి పక్కనే ఉంది కాబట్టి అప్పల పేర్లు వెళ్ళి తిప్పలు పడదామన్నది ఆ, డబ్బులు కూడా తక్కువ అవుతాయని ఆ దాంట్లోని కూడా ఆలోచించింది ఆవిడ. ఓ ఎంతకైనా మంచిదిరా బాబు ఆడదాని సలహా ఇవ్వటం మంచిది ఆ. ఆడదాని సలహా ఇవ్వబో వినకపోతే ఆ. ఓయ్ ఆ. ఆడదాని మాట వినకపోతే ఈనాడు ఎంతో మంది ఆడదాని మాట ఇంతకైనా ఆఫర్లో పెట్టడం మంచిది ఆ. ఆఫర్లో పెట్టకపోతే ఈనాడు ఎంతో మంది మగోళ్ళు పాపర్లో ఎడుతున్నారు ఆ. అంచేత ఆడదాని మాట తీసేయకుండా ఆ రాత్రి అర్ధరాత్రి వేళ ఛార్జీలు లేకుండా లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ అప్పల పడి మొత్తం తిప్పల పడి వెళ్ళిపోయాం అప్పలపల్లి పనపిల్లి వెళ్ళారండి మొత్తానికి. వెళ్ళామండి ఆ. ఆ వైంతే నదిలో స్నానం ఆచరించి వైనతేయి నది. ఆ బాలబాలాజీ స్వామిని దర్శించుకున్నామండి మనకున్న నది పేరు వైనతేయి నది అండి, ఏయ్, గుర్తుంచుకోండి అమ్మా. దర్శించుకున్నామండి
మేము మాత్రం అక్కడ ఉండిపోయాం. ఎక్కడ? అప్పల పెళ్ళిలోనే. ఎందుకున్నావు? ఏర్పాట్లు బాగున్నాయి. ఆహా, అంటే ఓయ్, అంటే వరుసగా వారం రోజులు వేసాం మాకు. అబ్బా, వారం రోజులు వేసాం. బూర్లు పులిహోరలు ఇవన్నీ పెడుతున్నారని రోజు గుళ్ళోకి వెళ్తాం, బాలబాలాజీకి దండం పెట్టుకోవడం, సత్రంలో కూడా ఆనాడు తండ్రి పక్కన నిలబడి తెల్లదొర దగ్గరగా రానిచ్చి చేతులు ఎత్తి నమస్కరించాడు. అందరూ చేస్తున్నారని ఈయన కూడా నమస్కరించాడు. ఆ చిన్నతనం తిరిగి అందరిలా తను ఎప్పుడైతే చేతులెత్తి నమస్కరించాడో ఆ దృశ్యాన్ని ప్రక్కనే ఉన్నటువంటి తండ్రి చూశాడు. తెల్లదొరికి నమస్కరిస్తున్నటువంటి సీతారామరాజు చెంప మీద దెబ్బ కొట్టాడు. ఎప్పుడైతే కొట్టాడు సీతారామరాజు కళ్ళలో నీళ్లు తిరిగాయి. కళ్ళంట నీళ్లు తిరిగాయి. కళ్ళలోంచి నీళ్ళు వస్తుండగా తండ్రి ఓములు చూసి అయ్యయ్యో నానా నేను ఏం తప్పు పని చేశానని నన్ను కొడుతున్నారా అన్నట్టు చూశాడు. అది గ్రహించినటువంటి ఆనాడు తండ్రి చెప్పాడు, ఏ రాజా రాజా వ్యాపారమనే సాకుతో మన భారతదేశంలో అడుగుపెట్టి మన రక్త మాంసాలు పీల్చి పిప్పి చేసినటువంటి ఆ తెల్లదొరలకు వంగి సలాములు చేసే గులాములు ఈ భారతీయులు ఎన్నటికీ కారాదు. ఎప్పుడైతే వాళ్ళకి నమస్కారం చేసావో అప్పుడు మనం బాలిశీలు అవుతాం కానీ భారతీయులు. అందుచేత అటువంటి వాళ్ళని ఈ దేశం నుంచి తరిమివేయాలి కానీ చేతులెత్తి నమస్కరించకూడదు నాయన అని ఎప్పుడైతే తండ్రి చెప్పాడో ఆనాడు విప్లవ బీజాన్ని నాటాడండి సీతారామరాజు గుండెల్లో ఆ తండ్రి. ఆ రోజు నుంచి సీతారామరాజు ఆలోచనలో పడిపోయాడు. మనస్సే మారిపోయింది. అలా మారిపోయినటువంటి రామరాజు పాఠశాలకు వెళ్తున్నాడు. ఆ పాఠశాల ఎక్కడో కాదండి, మన నర్సాపురం టైలర్ హై స్కూల్. గోదావరి దాటిన వెంటనే ఉంది. ఆ స్కూల్లోనే చదువుకుంటున్నాడు రామరాజు. తండ్రి చనిపోయాడు. పినతండ్రి రామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో స్కూల్లో చదువుకున్నాడు. తండ్రి రామకృష్ణరాజు గారు డిప్యూటీ కలెక్టర్ గా చేస్తున్నారు నర్సాపురంలో. ఆయన చదివిస్తున్నాడండి. రామరాజు గారు చదువుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో రామరాజు గారు ఆ తండ్రి చెప్పినటువంటి మాట అతను హృదయంలో ఎంత బలంగా నాటుకుందో ఒక్కసారి చూడండి. పాఠశాలకు వెళుతున్నాడే గాని చదవటం లేదటండి. అక్కడే ఉన్నటువంటి దేశ పటం వైపు చూస్తున్నాడట. దేశమాత పటాన్ని చూస్తున్నాడు. భారత మాతాకి, భారత మాతాకి, భారత మాతాకి. అలా భారత మాతను చూస్తూ నమస్కారం చేస్తున్నాడు. మనసులో స్మరించుకుంటూ నమస్కరిస్తూ ఉన్నాడండి. ఇతర పిల్లలందరూ కూడా సీతారామరాజుతో పాటు నమస్కారం చేస్తున్నారు కానీ ఎవరో పాఠాల మీద శ్రద్ధ ఉండటం లేదు. అయ్యయ్యో, అది పాఠాలు చెప్పే పంతులు గారు గమనించారు. వెనుక మాటగా వచ్చారు. ఆ భారతమాత చిత్రపటాన్ని చూస్తున్నటువంటి సీతారామరాజు వీటి మీద రాజా నీవు చదువుకోకపోవటమే కాదు, నీ ప్రక్కన ఉన్న పిల్లల్ని కూడా పాడు చేస్తున్నావు, మొత్తం పాడు చేస్తున్నావు. కనుక నీలాంటి వాడి ఈ పాఠశాలలో ఉంటే మాకు ప్రమాదమే. తెల్లదొరల వల్ల మాకు మాట వస్తుంది, వాళ్ళ మీద మేము బ్రతుకుతున్నాం. అందుచేత నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నీ పుస్తకాలు అయ్యి తీసుకుని నీ ఇంటికి నువ్వు పో అని చెప్పి బయటికి గెట్టేశారని చిత్తమని తలంచినటువంటి రామరాజు అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు. పుస్తకాలు ఇంటి దగ్గరికి వచ్చాడు. ఇంటి దగ్గరికి వచ్చి ఏదో దీక్షగా ఆలోచిస్తున్నాడు. నిరంతరం ఈ తెల్లదొల్లని ఈ దేశం నుంచి తరిమేయటం ఎలాగా. చూడండి భారతీయుడి యొక్క పట్టుదల దీక్ష చిన్న వయసులో రామరాజు గారు ఎలా తరమాలి, ఆలోచిస్తున్నాడు. అలా ఆలోచించే రామరాజు ఆనాడు కొన్ని విద్యలు కావాల్సి వచ్చినాయండి. ఈ కత్తి యుద్ధాలు, గుర్ర స్వరాలు ఇవన్నీ కూడా అవసరమైనటువంటి విద్యలేండి. అందుచేత సీతారామరాజు గారు ఆనాడు సామర్లకోటలో మీరా సాహెబ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తుపాకీ పేల్చడంలో చాలా ఘనుడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్ళి తుపాకీ పేల్చడం ఎలాగో అతని దగ్గర నేర్చుకున్నాడు. గురు చూసి కర్ర సాము చేయటం ఎలాగో ఒకరి దగ్గర నేర్చుకున్నాడు. ఇలాగన్నీ నేర్చుకుంటున్నాడు. ఆ చిన్నతనంలో సీతారామరాజు ఎలాంటి విద్య నేర్చుకున్నాడా? చిన్ననాటి బిల్లు పెట్టేరా, బిల్లు పట్టేరా, పిట్టను కొట్టారా, చేపను కొట్టారా, తమ్ముడా కత్తి తీసారా, కత్తి తీసారా, అప్పుడే స్వామి చేశారా, కత్తి తాళ చేత పెట్టారా,
కండిలో మిట్టు గురిపాడు బలారెడ్డి బై తమ్ముడా సై మేలు బలా నోయ్ దాదాన బలారెడ్డి బై తమ్ముడా సై మేలు బలా నోయ్ దాదాన కత్తి పట్టిదే సై బొమ్మకి కత్తి పట్టిదే సై బొమ్మకే బిడు లేదురా సై బొమ్మకే బిడు లేదురా సై పంచ కళ్యాణ అని ఎక్కాడు బలారెడ్డి బై తమ్ముడా సై మేలు బలా నోయ్ దాదాన బలారెడ్డి బై తమ్ముడా సై మేలు బలా నోయ్ దాదాన తరిగితో ఈ విధంగా రామరాజు చింతనలో కత్తి యుద్ధం గుర్రపు స్వారీ రాజకీయ రహస్యాలు గురు చూసి తుపాకీ వెళ్తడం ఇటువంటి విద్యలన్నీ నేర్చుకున్నాడు. దాంతో పాటు భారత రామాయణ భాగవత గ్రంథాలన్నింటినీ అవపోసలు పట్టేసాడు నా మహానీయుడు. ఆదితేరన వీరయోధుడై వెలుగుతున్నాడు. విజ్ఞానవంతుడయ్యాడండి చిన్నతనంలోనే మంచి మంచి చదువులు చదువుకుని. ఓహోహో విజ్ఞానవంతుడయ్యాడు. ఎన్నింటికి అంత తేడా ఉంది. దానికి దీనికి తేడా ఎంత ఉందో మాకు తెలుసు. ఏంటో తేడా? నీకు నాలెడ్జ్ జనరల్ ఎంత ఉందో తెలుసు చెప్పు. ఏం చెప్పు? నాకు నాలెడ్జ్ జనరల్, నీకు జనరల్ నాలెడ్జ్, దానికి దీనికి తేడా ఎంత ఉందో చెప్పు. ఏంటి చూద్దాం. నేను 2-3 ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పు. ఈ ముందు కూర్చున్న ఆయనకి వెనకాల కూర్చున్న ఆయన అవుతాడు. అదేంటి? అదేంట్రా? కూర్చున్న ఆయన కుడిపూడి సత్యనారాయణ బుర్రకథ కళాకారుడు. ఈయన వెనకాల కూర్చున్న ఆయన అవుతాడు. చాలా ఈయన మాకు తెలుసు కనుక నేను చెప్పగలను. వాళ్ళిద్దరు కంగారు పడుతున్నారు, కొంప తీసి బయట పెట్టేస్తాడేమో అని పడాయని. ఆ వెనకాల కూర్చున్న వారు ఎవరో మాత్రం నాకు తెలియదు. చాలా సంతోషించాం. ఆ ముందు కూర్చున్న ఆయనకి వెనకాల కూర్చున్న ఆయన తమ్ముడు అవుతాడేమో, నీ మొఖం అవుతాడు. చిన్నగారు అవుతాడు. ముందు కూర్చున్న ఆయన, వెనకాల కూర్చున్న ఆయన, ఇద్దరు ఏమవుతారు అనుకుంటున్నా? ఈ ముందు కూర్చున్నవాడు వెనకాల కూర్చున్నవాడు వెనకాల అవుతాడు. అదా మంచి ప్రశ్నే. మరి ఏమవుతాడు? చాలా వెనక అవుతాడేటండి. మరి అంతే. గొప్ప విషయం చెప్పు. పోలేదు, దాని గురించి ఇంకోటి చెప్తాను, ఆవిడ చెప్పు. ఏంటది? విత్తనం లేకుండా మొలిచేది ఏంట్రా? విత్తనం లేకుండా మొలిచేదా? విత్తనం లేకుండా మొలిచేది ఏంటంటే దేనికైనా భూమిలో విత్తనం వేస్తేనే మొలుస్తుంది. కాయగూరలేమో ఏదైనా విత్తనం వేయాలరా. నీ మొహం. విత్తనం లేకుండా మొలిసేది ఏంటంటే ఏమిటి? గడ్డం. ప్రతి ఓడికి అడ్డం. దీనికి ఏమీ ఎక్కర్లేదా? దీనికి ఎక్కలేదు, ఎరువులు ఎక్కలేదు, స్పేర్ చేయక్కలేదు. ఈవేళ గడ్డ గీసితే ఇవాళ గడ్డం గీస్తే రేపు పొద్దున పిలకలేసుకుంటూ వచ్చేంత కేకలేసుకుంటాను. ఓహో, అదే మరి. మరి నాలెడ్జ్ జనరల్ అంటే ఏంటో, జనరల్ నాలెడ్జ్ అంటే ఏంటో, మరి ఇంకో ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు చూద్దాం. ఏమిటిది? కొబ్బరికాయ ఉందా? కొబ్బరికాయ ఉంది. దాన్ని పగల కొట్టకుండా తాగాలి నీళ్లు. ఓర్మి చిల్లి పెట్టాలి. అందులో ఉన్న నీళ్లు పగల కొట్టకుండా తాగాలి. చిల్లి పెట్టాలి. నీ మొహం పెట్టాలి. ప్రతి అలాగే తెలియదేట్లో. ఇప్పుడు కొబ్బరికాయ ఉంది, దాన్ని పగల కొట్టకుండా చిల్లి పెట్టి తాగుతావా? అట్లేదైతే నీకు పగల కొట్టుకుని తాగుతారా? పోయి బాబా, పగల కొట్టకపోతే రాత్రులు కొట్టుకు తాగొచ్చు. పగల కొట్టాలేంటి మరి? ఈ పగల్లో ఎంత పగలు ఉన్నాయా? మరి ఎంత మరి ఎలా ఉంటావో తెలివితేటలు అంటే ఇవి మరి. ఇలాంటి తెలివితేటలుంటే ఎందుకు పనికిరావడం? మనిషి జీవితం నాశనం అయిపోయి. ఇంకో ప్రశ్న అడుగుతాను, చెప్పు. ఏమిటిది? లేదన్నా నువ్వు ఏమైనా ఎడతావేమో అని. నాయన, మానవుడికి అన్నిటికంటే సులువైంది, సుఖమైంది ఏమిట్రా? ఏంటి? సంగీతంలో చెబుతున్నా, హాయిగా సంగీతం. ఓహో, మా వాడు సంగీతం కూడా నేర్చుకున్నాడండి. ఆ విద్యను కూడా ప్రదర్శించాడు. ఏమిటి నాయనా? మానవుడికి అంటే సులువైంది, సుఖమైంది నిద్రేమో. ఏమిట్రా? నిద్ర అంటున్నాడు మనవాడు. నిద్ర ఆడికి ఎంతసేపు నిద్ర, కూడి తినకుండా వచ్చేస్తుంది నిద్రడికి. సరే, ఏమిట్రా అది? అన్నిటికంటే సులువైంది, సుఖమైంది దొరద వచ్చినప్పుడు గోక్కోవటం. ఒక్కొక్కడు పక్కన ఉన్నోడు కూడా గోకేస్తుంది. ఆడితో కాదు కూడా తెలియదు సాగుతుంది. అంత సుఖంగా సుఖమైంది అనమాట.
దురదాంత సహత్వం అన్నమాట. దురదంటే అవసరమైంది అది. మన నాలుగు జెండర్లు అంటే ఇలా ఉంటారు అబ్బాయి. ఆహా. ఇలాంటి విషయాలన్నీ కూడా మా మేరు మంచి ఆరితేరిపోయాం మరి అన్ని విద్యల్లోనూ కూడా. అది సీతారామరాజు గారు ఇలా ఉన్నాడు. ఇటువంటి విద్యలు కాదు, ఓహో ఆయన దేశం గురించి ఆలోచించాడు, ఓహో అణగారిపోతున్నారు వర్గాల గురించి ఆలోచించాడు. ఆహా మన్య ప్రాంతంలో అణగారిపోతున్నటువంటి ప్రజలందరికీ స్వాతంత్రం గురించి స్వతంత్రం కోసం పోరాడాలని ఆ విధంగా రామరాజు గారు ఓహో మన్య ప్రాంతానికి ఆహా రావటానికి ఎందుచేతంటే ఆహా ఎలాగా ఓహో అప్పటికే ఓహో ఇంగ్లీషు వాళ్ళ యొక్క చూపు మన్య ప్రాంతం మీద పడ్డదండి. ఓహో మన్య ప్రాంతం మీద ఎందుకు పడ్డది అంటే అంటే తెల్లవాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. ఆహా ఇప్పటికీ కూడా ఓహో తెల్లవాళ్ళు కొన్ని ప్రాంతాలను సెలెక్ట్ చేశారయ్యా. సీతారామరాజు గారు కాలినడకను తిరుగుతూ కాశీ నుండి కన్యాకుమారి వరకు తెల్లవాళ్ళు మనకి పూర్తిగా ఇచ్చి స్వతంత్రం ఇచ్చేసారు, భారతదేశం మనకి ఇచ్చారు అని అనుకుంటున్నారు మీరు. ఓహో కానీ ఆ, ఇప్పటికీ తెల్లవాళ్ళు ఓహో కొన్ని ప్రాంతాలు సెలెక్ట్ చేసి కొన్ని స్థలాలు తీసుకున్నారండి వాళ్ళు. ఓహో ఎప్పుడో చూడండి, ఇప్పుడు స్వతంత్రానికి ముందు అలా తీసుకున్నారు మనకి ఇచ్చే ముందు. ఓహో అప్పుడు వాళ్ళు ఆ, మనం ఇప్పుడు ఏ ఊరైతే సెంటర్ అవుతుంది అని మనం సెంటర్ అయిందని మనం ఇప్పుడు అనుకుంటున్నాము ఆ ఊళ్ళో ఓహో మెయిన్ సెంటర్ లో ఒక స్థలం ఒకటి ఉంటుందండి. ప్రతి చోట మన అమలాపురం ఉందనుకోండి, ఓహో అమలాపురం గడియార స్తంభం ఉంది. అయ్యా వినండి, అంటారు. అమలాపురం గడియార స్తంభం ఉంది. ఓహో ఆ గడియార స్తంభం దగ్గర నుంచి ఓహో ఒక క్రాస్ గా ఇలాగే కొట్లు పెడతారు. ఓహో ఆ కొట్లు ఆ రోడ్డు ఎంత వెడల్పైనా ఏమైనా ఓహో ఆ కొట్టుల్ని తీరు, ఆ కొట్టుల్ని కొట్టరు, ఆ గోడల్ని కొట్టరు, అవి ఏమి ముట్టుకోరు. ఓహో ఎందుకంటే ఆహా అలాగే యానంలో ఉంది, ఓహో అలాగే కాకినాడ పార్క్ దగ్గర ఉంది, ఓహో అలాగే రాజమండ్రిలో ఉంది. ఓహో ప్రతి చోట కూడా ఆడు ఒక్కొక్క స్థలాన్ని తీసుకున్నాడు. ఓహో ఆ స్థలం అంత స్థలం ఇప్పుడు ప్రతి చోట ఉంటుంది. మన భారతదేశం అన్ని చోట్ల ఉంది. అది తెల్లవాళ్ళు. ఓహో. అంటే అది పట్టణాలు వాళ్ళదే, మనకెవలా. ఓహో ఆ స్థలం ఇచ్చారంటే అది తప్పుడు మాటలు చెప్పి మోసపుచ్చుతున్నారు మన నాయకులు. ఓహో ఎందుకంటే ఆహా ఆ స్థలాన్ని వాళ్ళకి కావాలని ఒక పోలీసు ఓహో నీడ పడేంత స్థలం కావాలని అడిగారు. ఓహో తూర్పు నుంచి ఇలాగే పోలీసు అక్కడ నిలబడితే తూర్పు నుంచి వచ్చింది అనుకోండి, ఓహో ఈ స్థలం ఇలా క్రాస్ గా ఎంతవరకు నీడ పడ్డదో అంతవరకు తీసుకున్నాడు. ఓహో అలాగే ఓహో ఇది పడమ వరకు వెళ్ళింది అనుకోండి, ఓహో. ఈ నీడ ఎలా వస్తే ఎంతవరకు వచ్చిందో అంతవరకు తీసుకున్నాడు. ఓహో అదే ఈనాడు సెంటర్ అయిపోయింది ఓహో గడియార స్థలం అని చెప్పి ప్లేడర్ గారు బయట పెడతాను కానీ ఈ విషయం బయట రాలేదండి. అవునండి. ఆ తర్వాత తవ్వితే అన్ని చోట్ల ఉన్నాయండి. ఓహో ఎంత తెలివిగా చేశారో చూడండి మన భారతీయుల్ని ఓహో మోసగించడానికి తెల్లవాళ్ళు. ఆహా అటువంటి తెల్లవాళ్ళకి తగిన బుద్ధి చెప్పినటువంటి వాడు ఓహో మన హిందూ అయినటువంటి ఆహా అల్లూరి సీతారామరాజు గారు. రామరాజు గారు ఆనాడు ఓహో ఈ తెల్లదొరలందరినీ తరిమేయాలనేటటువంటి ధ్యేయంతో ఓహో ఆ మన్యంలో ఆహా ఆకుల్లో చెట్ల బండల్లో బ్రతికేటటువంటి వారందరికీ ఓహో రామరాజు గారు వారిని చైతన్యం కలగజేశాడండి. ఆహాహాహా. ఎలా చైతన్యం కలగజేశాడు మీరు అందరూ తిరగబడండి, తీసుకోండి, ఉపాకులు తీసుకోండి అని చెప్పలేదు ఆయన. చెప్పలేదు. ఆయన చేసిన విద్య ఏమిటో తెలుసా అండి? అయ్యా భారత రామాయణ భాగవత గ్రంథాలు చెప్పాడు ఆయన. మూర్ఖులు అనేటువంటి ఆ కొండ వాళ్ళకి ఈ విధంగా గ్రంథాలు చెబుతూ ఉన్నాడు. తెలుగు ప్రబంధం 129లో ఎన్టీ రామారావు గారు తీసి యథార్థ చరిత్రను పెట్టారు. ఓహో ఎందుకంటే సీతారామరాజు గారి ఫోటో మనం చూస్తాం, ఓహో. కాల్ చేసిన తర్వాత చచ్చిపోయిన ఫోటో. ఓహో అప్పుడు రామరాజు గారి తల ఎలా ఉంటుంది, ఓహో అప్పుడు ఈ జుట్టు పైన ఒకడు చెయ్యి పట్టుకుని ఎలా ఉంటాడు. ఓహో ఎందుకంటే రామరాజు తల ఎదుర పడిపోయింది కాల్చేయగానే. కాల్చగానే. ఆ పడిపోయినటువంటి తల సీతారామరాజు కాదనుకుంటారేమో అని చెప్పి ఓహో. ఆ తలను జుట్టు పట్టుకుని ఇలా వెనక్కి లాగాడు. వెనక్కి నిలబెట్టాడు తల. అలా వెనక్కి నిలబెట్టి ఫోటో తీశారు. ఆ ఫోటో మన అందరికీ దొరుకుతుంది. ఓహో ఆ ఫోటో పెట్టిన ఆయన ఆహా అక్కడ బ్రతికి ఉన్నాడు. ఓహో ఆయన మా కథకే వచ్చాడు, మా కథ చూశాడు. ఆహా అంతా బాగానే చెప్తున్నారు బాబు, ఓహో కొంచెం మీరు చెప్పేటటువంటి కల్పితంగా ఉంది, అటువంటి కల్పిత కథ చెప్పొద్దని కొన్ని పాయింట్లు ఆయన చెప్తే మేము తీసుకున్నాం. ఈ తాలింపులు పోపు సామాన్లు మానేమన్నాడు. అలాగే ఓహో. సీతారామరాజు గారు సీతనే పిల్లని పెళ్లి చేసుకున్నాడు, ఆవిడని ప్రేమించాడు. ఓహో. ఇవన్నీ కూడా తప్పుడు కథలండి, కల్పితాలు. అసలు ఆయన జీవితంలో ప్రేమ అనేదే లేదు, సీత అనేది అసలు లేనే లేదు. ఓహో
కనుక ఎవరైనా చెప్తే అటువంటి కథలు మాత్రం నమ్మకండి. ఎందుకంటే అయ్యా. రామరాజు గారు చనిపోయినటువంటి పెదబయలు చిన్నబయలు చీటికాడ ఇలాంటి చోట 5 సంవత్సరాలు వెళ్ళి మేము కథాగానం చేశాం. అవునండి. అక్కడికి అన్నలందరూ వచ్చారు, విప్లవకారులు వచ్చేవారు. వాళ్ళందరి మధ్య సీతారామరాజు కథ మేము చెప్పాం. ఎందుకంటే నాజర్ గారు మాకు చిన్నాన్న గారు, అందుచేత వాడు మా తమ్ముడు, వాడు నేను వెళ్ళి చెప్తే తప్పకుండా రావాలని చెప్పి విప్లవకారులు కూడా కథలకు వచ్చి మా చేత చెప్పించుకుని విని ఆనందపడేవారు. అవునండి. అందుచేత ఆయన యథార్థ కథ చెప్పమని కొన్ని పాయింట్స్ ఇస్తే అన్ని తీసుకున్నాం. వాటిని చేర్చి అక్కడక్కడ ముఖ్యమైన చోట్ల మేము చెప్తున్నాం. ఎందుకంటే సీతారామరాజు గారిని తీసుకొస్తుంటే కాల్ చేశారు రకరకాలు. అది కూడా ఒక వింతగా జరిగినటువంటి సంఘటన. అవన్నీ ముందు చెప్పుకున్నాం. అటువంటి ఎందరో వీరాధి వీరులు వీరమాతలకు పుట్టినీళ్ళు మన భారతదేశం. అటువంటి సీతారామరాజు అక్కడ ఉన్నటువంటి మన్యవాసులందరినీ కూడగట్టి వారి చేత పోరాటం చేయటం ప్రారంభించాడు. ఎలా అంటే అయితే సీతారామరాజు ఎప్పుడైతే భారత రామాయణ భాగవతులుగా కథలు చెప్పడం ప్రారంభించాడు, ఆ రోజు నుంచి తాగుడు వాగుడు అన్నీ ఆగిపోయినాయండి. అందరూ కూడా బుద్ధిమంతులు అయిపోయారు. ఎందుకంటే ఒక స్త్రీ జోలికి వెళితే రావణాసురుడు అంత గొప్ప భక్తుడు కూడా 9 శివలింగాలకి తన ఒక పూర్వనంలో నుంచుకుని ఓం నమ శివాయ అంటే 9 శివలింగాలకి ఈ పూలు వెళ్ళిపోయి పడేయటండి. ఎంత భక్తుడో చూడండి రావణాసురుడు. అటువంటి రావణాసురుడు కూడా ఒక స్త్రీని ఆశించి నాశనం అయిపోయాడు. ఇలాంటి దుష్టబుద్ధి వల్ల ఒక స్త్రీ చేత ఆడవాళ్ళని గౌరవించండి, పూజించండి, తల్లిని చెల్లిని వాళ్ళను చూడండి అని చెప్పి వాళ్ళను నీతి కథలు చెప్పి మార్పించారు. అందరూ ఒక తాటి మీద ఒక బాట మీద నడిచినట్లయితే మనం అందరం ఏదైనా సాధించగలం అని చెప్పినట్టు వాళ్ళందరిలో చైతన్యం చదివేసి వదిలేయటం కాదని దాంట్లో ఉన్న సాధన తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆ విధంగా అందరిలో చైతన్యం తెచ్చినటువంటి మహానుభావుడు మన విప్లవ వైతాళికుడు ఆంధ్రశ్రీ అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి సీతారామరాజు రాకతో మన్యం అంతా మారిపోయింది. ఈ తాగుడు ఎప్పుడైతే మానేశారో ఎవరు కూడా తెల్లదొరల దగ్గరికి వెళ్ళటం లేదండి. ఏం చేయటం లేదు, ఎవరో తాగటం లేదు, నష్టాలు వచ్చేసాయి. క్లుప్తంగా చెప్తున్నాం సార్. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బాగా ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నారు. ఇలా కాదని చెప్పి సీతారామరాజుని బంధించడానికి వచ్చారు కలెక్టర్ సూపరింటెండెంట్. బంధించి సీతారామరాజు అడిగారట, ఏం రామరాజా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళక్కర్లేదు, మనమే తగులు తీర్చుకుందామని ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాం. తాగుడు తాగొద్దు అంటున్నావు, తాగుడు తాగకపోతే మాకు వచ్చే ఆదాయం పోతుంది. ఇలాంటివన్నీ పొరపాట్లు పని చేస్తున్నావు, ఇంకా నిన్ను రాజకీయ నేరస్తుడిగా బంధించామని బంధించి పల్లెల్లో పంచాయతీలు కట్టిస్తున్నావు, తగులు మీరే తీర్చుకుంటున్నారు, కోర్టుకు రావడం మానేశారు జనం అని సీతారామరాజుని తీసుకెళ్లి జైల్లో పెట్టారండి. జైల్లో పెట్టినటువంటి ఆ దుర్మార్గులు సీతారామరాజు గారికి ఎవడు దేనికి లొంగకపోయినా లంచం అనే మాటకి తప్పకుండా లొంగపడ్డాడు. ఆ లంచం పేరుతో ఇది అని పైడి పుట్ట దగ్గర 30 ఎకరాల భూమిని లంచంగా ఇస్తా అన్నారు సీతారామరాజు. 30 ఎకరాల భూమి ఇస్తానన్నారు. ఆ 30 ఎకరాల భూమిని లంచం తీసుకోలేదు సీతారామరాజు. చిచ్చి అక్కడి నుంచి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పి అక్కడి నుంచి తప్పించుకుపోయాడు. వీళ్ళు గబగబా తల్లి అందరూ బయటకు వచ్చేసేవారు. అంటే అతను ఎంతగా ప్రేమించారో చూడండి. ఆ రామరాజు చెప్పేటటువంటి మాటలు, అతను చెప్పేటటువంటి విషయాలన్నీ విని ఆచరించేవారండి. అది మనకెందుకు గొడవ అని ఎప్పుడు ఆయనే మనకు అండ అని ఆచరించేవారు. అలా కష్టపడి సీతారామరాజు అభివృద్ధిలో నడిచారు. ఆ తర్వాత రామరాజు ఒకటే చెప్పాడు, చూడండి ఈ దేశం నుంచి తెల్లదొరలను తరిమేయాలంటే ఒకటే మార్గం. అది ఏమిటి అంటే మనం అందరం ఒక తాటి మీద ఒక బాట మీద నడిచి వాళ్ళని సర్వనాశనం చేయాలి. అలా చేయాలి అంటే ముందుగా మనకి ఆయుధాలు కావాలి. వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మన దగ్గర విల్లు నంబర్లు ఉన్నాయి. ఈ విల్లు నంబర్లు మనకు పనిచేయట్లేదు. అది తుపాకీ గురు కాల్చి వాళ్ళను సంహరించాలి. లేవండి కానీ సీతారామరాజు మాట విని ఒక్కసారి పోలీస్ స్టేషన్లన్నీ కొల్లగొడుతున్నారు. దొంగతనంగా వెళ్ళి కాదండి, సీతారామరాజు ముందు లేఖ రాశాడు. ఏమని, రేపు మీ పోలీస్
స్టేషన్ చింతపల్లి పోలీస్ స్టేషన్ వస్తున్నాం 12 గంటలకు వస్తున్నాం. సరిగ్గా 12. డ్యూటీ చేస్తున్నాం, తుపాకులు తీసుకుపోతున్నాం, అన్యాయంగా బందీలైన వాళ్ళని విడిపిస్తున్నాం. కాల్సింటే కాల్చుకోండి. చింతపల్లి అయింది, రాజభవనంగా అయింది, ఇలా ప్రతి ఊళ్ళోని కూడా పోలీస్ స్టేషన్ లేఖ రాశారండి సీతారామరాజు. ఇది ఎవడైనా నమ్ముతాడు? ఈనాడు బ్రిటిష్ వాళ్ళ రాగపత్రాల్లో ఉందటండి. వాళ్ళు ఎదుర్కోండి చెప్తారు. ఎందుకంటే ఇది కార్యక్రమం చేస్తారండి మంపలో. ఎవరైనా వీలుంటే వెళ్ళి చూడండి. ఆ రోజుని రాజుల అబ్బాయిని ఒక అబ్బాయిని తీసుకొచ్చి 2 ఎడ్ల బండి మీద ఊరేగిస్తూ తీసుకెళ్తారండి. ఆ అబ్బాయి అచ్చు సీతారామరాజులాగే ఉంటాడండి. అతనికి పూజలు చేస్తూ ఊరేగిస్తూ తీసుకెళ్తారండి. అచ్చు సీతారామరాజులే పొడుగ్గా అందంగా పెద్ద పెద్ద జులపాలు వేసుకుని ఆ బండి మీద పంచి కట్టుకుని ఉంటాడు. సీతారామరాజు పంచి అంటే ఇక్కడ దాకా కాళ్ళ కింద కట్టుకుని పైకి కట్టుకుని అలాగే ఉండడండి. అవునండి. ఈ కొల్లలో వేసుకుంటారు చూడండి కట్టుబడి, అలాంటి కట్టుబడి అతను. అంతేకాని ఏదో సినిమాలో కృష్ణ వేసుకున్నాడు కదా అన్నట్టు కింద వరకు వేసేసుకుని అలాంటి షోక్గా డ్రెస్సులు మాత్రం వేసుకోలేదా మహనీయుడు. అలాంటి సీతారామరాజు గారు ఆనాడు ఇవన్నీ కూడా తయారు చేసుకుని ఎప్పుడైతే వీళ్ళందరినీ కూడగట్టుకుని పోరాటం చేశాడు. అది చెప్పండి బాగుంట. ఆ పోరాటానికి తట్టుకోలేనటువంటి తెల్లదొరలందరూ బాగా ఆలోచించి సీతారామరాజును సంహరించాలని నిశ్చయించుకున్నారు. ఆనాడు ఒక కుంటి సాకు చెప్పారు. ఏమని? రాజుగారు మీరొక్కరూ రండి, రాయబారిగా రండి. అది కనుక ఆయుధం లేకుండా రెండింటి ఆ మాటలు నిజమని చెప్పి సీతారామరాజు నిరాయుధుడై వాళ్ళ దగ్గరికి వాళ్ళు ఏం కండిషన్ పెట్టారని ముందు మీ వాళ్ళు బ్రతకాలన్నా మా వాళ్ళు బ్రతకాలన్నా మీరు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడింది, ఆ నిర్ణయం మీకే ఇస్తున్నాం అని చెప్పారండి. ఆ మాటలు నమ్మి వెళ్ళాడు. అదైనా ఎవరో సీతారామరాజుకి ముఖ్యమైన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి. ఆ ఫ్రెండ్ చేత నమ్మించి రామరాజు గారిని ఏం చేయమని చెప్పి ఆ తెల్లదొరలు ఆనాడు ఆయన ఆధ్వర్యంలో తీసుకెళ్లారు. రామరాజు వెళ్ళాడు. అయితే అలా చెప్పినటువంటి దుర్మార్గులు రమ్మంటే రామరాజు గారు నిరాయుధుడై ఒక్కడో వెళ్తున్నాడు. అలా మన్య ధారకొండలో వెళ్తూ ఉండగా ఆ ప్రశాంత సమయంలో సాయం సమయం అయిందండి. అయ్యయ్యో. అక్కడి నుంచి నదీ ప్రవాహం ఉరకలు వేసుకుంటూ వెళ్తుంది. ఆ వెళ్ళేటటువంటి నదీ ప్రవాహాన్ని రామరాజు గారు చూసి అనుకున్నారు, అయ్యయ్యో, మలినమైపోయిన ఈ దేహాన్ని ఒక్కసారి పునీతం చేసుకోవాలని చెప్పి ఆ గోదావరి ఒడ్డుకి వెళ్ళాడు. అయ్యా, వెళ్ళి ఒక్కసారి మునిగాడు. ఇంతలో మేజర్ కూడా ఆధ్వర్యంలో ఆనాడు కొంతమంది సైనికులు వచ్చారు. దుచ్చారి అనేటటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారంతో వాళ్ళందరూ వచ్చారు. రోజు వచ్చి ఇక్కడ ఈ సమయంలో స్నానం చేస్తారని విషయం చెప్పారు. వచ్చారు, చుట్టూరు కాసుకున్నారు. రామరాజుకి ఆ విషయం తెలియదు. వచ్చినటువంటి రామరాజు గంగలో అలా మునిగారు. లేచారు, మునిగారు, లేచారు. మూడోసారి మునిగి అలా లేవబోయే టైంలో ఆ గుడాలని సైనికాధికారి ఒక్కసారి రాజుని కాల్చమని అన్నాడంతే. ఎప్పుడైతే ఫైర్ అన్నాడో అందరూ ధన 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 తుపాకులు 4 వైపు నుంచి కూడా కాల్చేశారు. అవి రామరాజు గారు గుండెల్లో తోటాలు సూటిగా నాటినప్పటికీ వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం అంటూ రామరాజు అన్నాడు. తన ప్రాణవాయువులో అనంతవాయువులో కలిసిపోయే వరకు వందే మాత్రం అంటూ నేలకు వదిలిపోయాడు. ఆంధ్ర విప్లవ వైతాళికుడు ఆంధ్ర సీతారామరాజు. అటువంటి మహనీయుని కథ కొద్దిసేపు మీ అందరి ముందు చెప్పే భాగ్యాన్ని మాకు కల్పించినటువంటి హిందూ సమ్మేళనం కార్యకర్తలకి, దీని నిర్వాహకులకి అందరికీ కూడా మా బృందం తరపున మరీ హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను.